గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్, డిపోలకే పరిమితమైన బస్సులు. తిరుమల శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించిన ఆలయ అధికారులు. బాసరలో చంద్రబాబు నాయుడు కుటుంబీకుల ప్రత్యేక పూజలు. సరస్వతి అమ్మవారి సన్నిధిలో నారా దేవాంష్కు అక్షరాభ్యాసం. పుట్టపర్తి మున్సిపాలిటీలో మాజీ మంత్రి ప్రచార హోరు. 17 అంశాల మేనిఫెస్టోను విడుదల చేసిన పల్లె రఘునాథరెడ్డి. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన వైసీపీ. కదిరిలో ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి విస్తృత ప్రచారం. ఇక డీటెయిల్స్ వెళ్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. వైజాగ్ స్టీల్ కార్మిక సంఘాలతో పాటుగా వామపక్షాలకు చెందిన అన్ని కార్మిక సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో పాల్గొన్నాయి. అధికార పక్షం వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ సైతం మద్దతిస్తున్నట్లుగా ప్రకటించాయి. రాష్ట్ర బంద్కు మద్దతుగా మధ్యాహ్నం వరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు డిపోలకి పరిమితమయ్యాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఏజెన్సీలో ప్రజా సంఘాలు నిరసనలు హోరెత్తించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా కార్మిక సంఘాలు బంద్కు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించడంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు మూతపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. వీడియో ఇక తిరుమల శ్రీవారిని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా నిజపాద సేవలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. సామాన్య భక్తుల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించి వెంకయ్య నాయుడు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మహాద్వారం వద్ద చేరుకున్న ఉపరాష్ట్రపతికి ఇస్తికపాల్ టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులకు రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం వేద పండితులు అందించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును స్వామివారి శేషవస్త్రంతో కూడా టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.
ఇక నిర్మల్ జిల్లా ప్రసిద్ధ క్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న బాబు కుటుంబ సభ్యులకు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి నారా లోకేష్, నారా బ్రాహ్మణుల కుమారులు నారా దేవాంష్కు ఆర్యన్లకు అక్షరాభ్యాసం చేయించారు. వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి అక్షరాభ్యాసం కూడా చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ మంత్రి పల్లె తీవ్రంగా కృషి చేస్తున్నారు. వార్డులో కలియ తిరుగుతూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. పుట్టపర్తి ప్రశాంతతకు మారుపేరని, ప్రశాంత వాతావరణం ఉండాలన్నా, అభివృద్ధి సంక్షేమం కావాలన్నా కూడా అది టీడీపీతోనే సాధ్యమని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఓటర్లకు తెలియజేస్తున్నారు. పుట్టపర్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజల కోసం, ప్రగతి కోసం తెలుగుదేశం అనే 17 అంశాలు గల మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అరాచకాలకు, అన్యాయాలకు, దౌర్జన్యాలకు, భూ కబ్జాలకు, ఇసుక దోపిడీకి, కమిషన్లకు అడ్డుకట్ట వేయాలంటే నగర పంచాయతీ ఎన్నికల్లో టీటీడీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని ఓటర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను మంత్రిగా, శాసనసభ్యునిగా పనిచేసిన 5 ఏళ్ల కాలంలోని పుట్టపర్తికి జరిగిన సర్వతోముఖ అభివృద్ధి 375 కోట్ల పైచిలుకు. ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, బియ్యం కార్డులు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల లోన్లు కానీ, రోడ్లు కానీ, నీళ్లు కానీ, విద్యుత్కు కానీ, చెక్ డ్యాములకు కానీ, హంద్రీనివా కాలువకు కానీ మొత్తం ఇక్కడ 375 కోట్ల పైచిలుకు ఖర్చు చేయడం జరిగింది. తర్వాత వచ్చిన వాళ్ళు 2 సంవత్సరాలు దాటినా కనీసం పుట్టపర్తి అభివృద్ధి మీద దృష్టి సారించుకోకుండా ఒక తట్టెడు మట్టి ఇసుక వేయలేదు, తట్టెడు మట్టి వేయలేదు, 3 రోడ్లు వేయలేదు. అభివృద్ధి నీళ్లు, ప్రచారం ఫుల్లు, ఈ విధంగా అభివృద్ధి జరిగింది. అంతేకాకుండా పెళ్లి కానుక కానీ ఒక అభివృద్ధికి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, ఈ పరిధిలోని 20 మంది వార్డు మెంబర్లను గెలిపించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, పుట్టపర్తి పవిత్ర భంగం లేకుండా చేయాలని ఓటర్ మహాశైలందరినీ మరొక్కసారి హృదయపూర్వకంగా. ఇక అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి కోరారు. కదిరి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో ఎమ్మెల్యే ప్రచారం చేపట్టారు. ముందుగా నానా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రచారం ప్రారంభించారు. వైసీపీ అభ్యర్థి షేక్ కాసిం వలికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేకి 12వ వార్డు ప్రజలు అడుగడుగునా పూలు జల్లి బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరే వినపడుతోంది. ఓటు అడగక ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి ఈరోజు ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మా ఇంటికి చేరుతూ ఉన్నాయి. మా ఇంటి దగ్గరికి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా చేస్తూ ఉన్నారు. ఇంత మంచి ప్రభుత్వాన్ని, ఇంత మంచి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ కూడా మేము చూడలేదు. మరి ఇటువంటి ముఖ్యమంత్రిని మేము ఖచ్చితంగా ఆశీర్వదిస్తాం.
రాబోయే 10వ తారీఖున జరిగే ఎన్నికల్లో మంచి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏ ఇంటికి పోయినా కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రతి సంక్షేమ కార్యక్రమము కూడా ప్రతి ఇంటికి కూడా చేర్చే కార్యక్రమం పెద్ద ఎత్తున ఈరోజు పట్టణంలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ, కార్డులు ఇచ్చే కార్యక్రమం కానీ, దాదాపు 3,000 మంది పైచిలకు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వడం అయితేనేమి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. మరోవైపు అమ్మఒడి అయితేనేమి, వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, డ్వాక్రా సంఘాలు 0 వడ్డీలు అయితేనేమి, మరి పిల్లలకి చదువుకోవడానికి కావాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్లు, జగనన్న విద్యా కానుకలు లాంటి కార్యక్రమాలు ఈరోజు ప్రజలందరి ఇళ్లకు కూడా చేరుతా ఉన్నాయి. ప్రజలందరి మదిలో కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరోవైపు 5 సంవత్సరాల అధికారంలో ఉండి పూర్తిగా ప్రజలను మోసం చేసినటువంటి చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం జరుగుతోంది. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరే వినపడుతోంది. ఓటు అడగక ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి ఈరోజు ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మా ఇంటికి చేరుతూ ఉన్నాయి. మా ఇంటి దగ్గరికి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా చేస్తూ ఉన్నారు. ఇంత మంచి ప్రభుత్వాన్ని, ఇంత మంచి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ కూడా మేము చూడలేదు. మరి ఇటువంటి ముఖ్యమంత్రిని మేము ఖచ్చితంగా ఆశీర్వదిస్తాం. రాబోయే 10వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఇక శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పుణ్యక్షేత్రంలో శివనామస్మరణలు మిన్నంటున్నాయి. యాగశాల ప్రవేశంతో మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేద పండితులు అంకురార్పణ చేయగా 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా నిత్యం మల్లన్నకు వాహన సేవలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ తేదీన మల్లన్నకు భృంగి వాహన సేవ, 6న హంస వాహన సేవ, 7వ తేదీన మయూర వాహన సేవ, 8న రావణ వాహన సేవ నిర్వహించనున్నారు. 9వ తేదీన స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకి సేవ నిర్వహిస్తారు. అలాగే 10న గజవాహన సేవ ఉంటుంది. ఇక అదే రోజు ఏపీ ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీశైల మహాక్షేత్రం శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. సుప్రసిద్ధమైన శ్రీశైల మహాక్షేత్రం భ్రవరాంబ మల్లికార్జున స్వామి వారులుగా ఒక జ్యోతిర్లింగం, ఒక శక్తిపీఠంగా వెలిసినటువంటి ఒకే ఒక క్షేత్రం, దివ్యమైన క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం. ఈ క్షేత్రంలో వార్షికంగా జరపబడుతున్నటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈరోజు యాగశాల ప్రవేశం, వేదస్వస్తి, గణపతి పూజ, శివసంకల్పం ఈ కార్యక్రమాలతో ప్రారంభమైనాయి. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ రోజు నుండి 14వ తారీఖు వరకు కూడా వరుసగా అత్యంత వైభవంగా దేవస్థానం వారిచే నిర్వహించబడుతున్నాయి. ఈరోజు కార్యక్రమంగా మండపారాధనలు, కలశస్థాపనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సాయంకాలంగా అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ, బలిహరణలతో ఈరోజు ప్రారంభమై ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వేళల్లో మండపారాధనలు, కలశార్పణ నుండి అశ్వవాహన సేవ, ఆలయ ఉత్సవం, స్వామివార్లకు పలు రకాలైనటువంటి విశేష పుష్పాలంకరణ సేవ, అనేక ఫల పుష్పాలతోటి ఆ రోజు పుష్పోత్సవ, శయనోత్సవ, ఏకాంత సేవ కార్యక్రమాలు, వేదాశీర్వచనం, ఫలప్రదానం ఇత్యాది విశేష కార్యక్రమాలతో అత్యంత వైభవంగా నిర్వహింపబడేటువంటి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాలందరూ కూడా వేలాది భక్తులు, శివదీక్షా స్వాములు అందరూ కూడా స్వామివారిని దర్శించి సేవించి ఆ భ్రవరాంబ మల్లికార్జున స్వామివార్ల అనుగ్రహ పాత్రలే తరిస్తారని తెలియజేస్తున్నాం. ఎం పూర్ణాందారాధ్య స్థానాచార్య, శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం. శ్రీ మాతృే నమః. శ్రీశైల మహాక్షేత్రంలో ఈ రోజు నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతున్నాయి. ఈరోజు చండీశ్వర స్వామి పూజతో, కంకణ ధారణతో కార్యక్రమాలు ప్రారంభమైనాయి. యాగశాల ప్రవేశం కూడా జరిగింది. మరి ఈ రోజు నుంచి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. ప్రతిరోజు ఆగమోక్తంగా ఏ కార్యక్రమాలు అయితే నిర్వహించాలో ఆ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించబడుతుంది. పక్కన వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను మాతో పాటుగా ఏర్పాటు చేయడానికి
వాలంటీర్స్ ముందుకు రావడం, చాలా చేస్తున్నటువంటి సౌకర్యాలను వినియోగించుకొని భక్తులు కోవిడ్ నిబంధనలను 100% పాటిస్తూ ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనాన్ని చేసుకొని తరిస్తారని భావిస్తున్నాము. అందరూ దేవస్థానానికి అటు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ సహకరించాల్సింది. కడప జిల్లా రాయచోటి పట్టణ మున్సిపాలిటీలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 34 వార్డులకు గాను 31 వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్లో 34 వార్డులలో ఎలక్షన్ జరిగితే 31 వార్డులు ఏకగ్రీవంగా గెలిచినాం. రాయచోటికి 2009లో మాకు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా రాయచోటికి వచ్చినారు. 2009 నుంచి రాయచోటి అభివృద్ధికి మా ఎమ్మెల్యే చాలా కృషి చేసినారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉండగానే రాయచోటి అభివృద్ధి, రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చాలా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అప్పుడు ఉండే సీఎంలు కాడ కూడా పోయి రాయచోటి అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తి మా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు. ఈరోజు రాయచోటిలో మంచినీళ్లు వచ్చిందంటే అది స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో